హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. నేను మీ ఎంకే. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న టాపిక్ మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. మనం న్యూ డాజ్లింగ్ డిజైర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది స్విఫ్ట్ డిజైర్ కాదండి. ఇప్పుడు ఇంతకుముందు స్విఫ్ట్ డిజైర్ జనరేషన్ 1 నుంచి 3 వరకు స్విఫ్ట్ డిజైర్ అని మాత్రమే వచ్చింది. ఇప్పుడు స్విఫ్ట్ అని తీసేసి డాజ్లింగ్ డిజైర్, ఓన్లీ డిజైర్ అని మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది 4th జనరేషన్ స్విఫ్ట్ డిజైర్ అండి. 4th జనరేషన్లో మనం చేంజెస్ ఏమేమి చూసుకోవచ్చు అంటే, ఫ్రంట్ గ్రిల్ మెయిన్గా చూసుకున్నట్టయితే చాలా లుక్ అనేది, మ్యాసివ్ లుక్ అనేది వచ్చింది. చాలా వైడ్గా ఇచ్చారు. ఈ వైడ్నెస్ చూడగానే మనకి ఫ్రంట్ నుంచి చూసినట్టే గ్రిల్ మనకి ఇన్నోవా క్రిస్టా చూసినట్లు ఉంటుంది. సైడ్ నుంచి చూస్తే కనుక ఇది మనకి చాలా వైడ్ కారు అన్నంత ఫీల్ కలిగేలాగా కొంచెం వైడ్గా బ్రాడ్గా ఉండేలాగా డిజైన్ చేశారు. కానీ ఇది మనకి 4 మీటర్స్లోనే ఇంక్లూడింగ్ చేసి 4 మీటర్లో వచ్చినటువంటి సెడాన్ అండి. ఇదే సెగ్మెంట్లో మనకి ఆరా అమేజీ ఈ సెగ్మెంట్లో ఉంటుంది. అలాగే సైడ్ లుక్ చాలా బాగుంది. బ్యాక్ లుక్ చూసుకున్నట్టయితే మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి దీని మీద బ్యాక్ టైల్ లైట్స్లో స్మోక్డ్ రెడ్ లైట్స్ అనేవి ఉన్నాయి, ఇంక్లూడ్ చేశారు. ఇది మనకి మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన స్విఫ్ట్తో పాటుగా సేమ్ అదే క్యారీ చేశారు. ఇక సైడ్ లుక్లో మనకి మెయిన్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎలాయ్ వీల్స్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఈ సైడ్ లుక్ చూసినట్టయితే చాలా మ్యాసివ్గా ఉంది. ఇది చూడడానికి ఒక మారుతి కారు అన్నట్లు కాకుండా కొంచెం ఏదో పెద్ద బిగ్ కార్ చూసినట్లుగా సైడ్ లుక్ కలిగిస్తుంది. అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి గ్రిల్ని మనం మళ్ళీ చూసుకున్నట్లయితే ఈ సైడ్ లుక్ కానివ్వండి, ఈ ఫ్రంట్ లుక్ కానివ్వండి, ఈ వీల్ డిజైన్ కానివ్వండి, కొత్త మోడల్ డిజైన్ కానివ్వండి, ఈ లైట్స్, అలాగే ఫ్రంట్లో ఉన్నటువంటి లైట్స్ 6 LED లైట్స్ ఉన్నవి. ఈ 6 LED లైట్స్ని వీళ్ళు క్రిస్టల్ విజన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ విజన్లో మనకి చూడడానికైతే నాకైతే మెర్సిడీస్ లైట్స్ కనుక ఆపోజిట్లో ఏదైనా లైటింగ్ వస్తే మనకి కొన్ని లైట్స్ ఆఫ్ అవుతాయి, కొన్ని లైట్స్ మాత్రమే ఆపోజిట్ వచ్చే వెహికల్ వాళ్ళ కళ్ళల్లో పడకుండా మనకి కొన్ని లైట్స్ ఆఫ్ అవుతుంటాయి. అలాంటి మ్యాట్రిక్ డిజైన్ అనేది కనిపించింది. ఈసారి మనకి ఈ డిజైర్లో మెయిన్గా చెప్పుకుంటే టాప్లో ఉన్నటువంటి సన్ రూఫ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సెగ్మెంట్గా మనకి ఈ డిజైర్లో తీసుకొచ్చారు. హైలైట్ ఫ్యూచర్ అదేనే చెప్పొచ్చు. అలాగే మనకి ఫ్రంట్ డిజైన్ అయితే చూడడానికి క్రిస్టాలా ఉందని చెప్పాను కదా, ఇన్నోవా క్రిస్టాలాగా. అలాగే 2 హెడ్ లైట్స్ని మ్యాచ్ చేస్తూ ఒక మధ్యలో ఒక లైన్ అనేది మనకి ఇక్కడ బ్లాక్ కలర్లో అలాగే క్రోమ్ ఎలిమెంట్తో మనకి కవర్ చేశారు. చూడండి, ఈ 6 లైట్స్ ఏదైతే LED లైట్స్ ఉన్నాయో అవి లుక్ చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే ఫాగ్ లైట్స్ కూడా మనకి LEDతోనే వచ్చినవి. అలాగే మనకి కింద చూసుకున్నట్టయితే ఈ సెడాన్లో మనకి బ్యాష్ ప్లేట్ అట్లాంటివి ఏమీ రావండి. మనకి మెయిన్గా ఈ సైడ్ లుక్ ఏదైతే ఉందో అందరూ దీనికే పెద్ద ఫ్యాన్స్ అయిపోతున్నారు. వీడియో తీసిన వాళ్ళు కాదు, పెద్ద యూట్యూబర్స్ కూడా ఇది ఒక ఆడీ టైప్, బెంచ్ టైప్లో లుక్ అనే ఓడే యూజ్ చేస్తున్నారు. నిజంగా చూడడానికి అయితే ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. ఈ లైట్స్ డిజైన్ అయితే బాగుంది. ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అయితే ఏదైతే వైడ్ ఉందో ఇది చాలా లుక్ అనిపిస్తుంది. అలాగే మనకి గ్రిల్లో కూడా మనకి హోల్స్ వెంటిలేషన్ కోసం, రేడియేటర్ కోసం, ఎయిర్ ఇంటేక్ కోసం అనేది గ్రిల్స్లో గ్యాప్ అనేది క్రియేట్ చేశారు. ఈ డిజైన్ మాత్రం చాలా లుక్ అనిపించింది. అలాగే మనం ఇంకొంచెం సైడ్కి వెళ్ళిపోతే కనుక ఈ బానెట్లో గ్యాప్స్ అనేది మారుతి సుజుకిలో గ్యాప్స్ మరీ ఎక్కువ ఉండవు, తక్కువ ఉండవు. అలాగే టాటాలో చూసుకుంటే మనకు కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. దీనికి ఇందాక ఎలాయ్ వీల్స్ చెప్పాను కదండి, టాప్ ఎండ్లో వచ్చేసి 15 ఇంచెస్ డైమండ్ కట్లో కూడా స్పోక్ టైప్గా ఒక మనకి డిఫరెంట్ డిజైన్లో ఇచ్చారు. మిర్రర్స్ చూసుకుంటే ఓఆర్ఐఎమ్స్, ఫోల్డింగ్ మిర్రర్స్ ఉన్నాయి, ఆటో ఫోల్డింగ్ మిర్రర్స్ ఉన్నాయి. అలాగే 360కి వ్యూకి కావాల్సిన కెమెరాస్ కూడా మిర్రర్ మీదగా కింద మౌంట్ చేశారండి. మనకి రిక్వెస్ట్ సెన్సార్ రైట్ సైడే కాకుండా లెఫ్ట్ సైడ్ కో పాసెంజర్ సైడ్ కూడా మనకి ఉంది. అలాగే మనకి సెడాన్ కార్లో 360 బాడీ క్లాడింగ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. సైడ్ కానివ్వండి, ఫ్రంట్ కానివ్వండి, బ్యాక్ కానివ్వండి, బ్యాష్ ప్లేట్స్ కానివ్వండి, అలాంటివి ఏమి ఉండవు. అలాగే బ్యాక్ డోర్స్కి రిక్వెస్ట్ సెన్సార్స్ ఏమీ ఉండవండి. అలానే మనకి ఇక్కడ డిజైన్ చూసుకుంటే బీ పిల్లర్ మీద బ్లాక్ అవుట్ చేశారు. మనకి లుక్ అయితే చాలా బాగుంది, ఎన్హాన్స్ అయింది. అలాగే బ్యాక్ విండోస్ చూసుకుంటే మనకు ఒక షార్ప్ డిజైన్ ఇచ్చారు. మనకి టాప్లో చూసుకుంటే షార్క్ ఫిన్ యాంటీనా అనేది ఉంది. అలా మనకి బేసిక్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వేరియంట్ వరకు బ్యాక్లో మనకి డిఫ్రోస్ట్ లైన్స్ ఉన్నాయి. అలాగే మనకి మెయిన్గా చూసుకున్నట్టయితే బ్యాక్ డిక్కీలో మనకి మంచి లుక్ అనిపించేది. వెనక నుంచి చూడగానే మ్యాసివ్ లుక్లో మనకి భాగంగా ఈ బ్లాక్ స్మోక్ లైట్స్ అనేవి డేంజర్ లైట్స్లో కావండి, హెడ్ లైట్స్లో కావండి బ్లాక్ స్మోక్డ్.
అలాగే మనకి రివర్స్ పార్కింగ్కి వీలుగా న్యూ లెర్నర్స్ కూడా ఈజీగా ఉండడానికి 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. బ్యాక్ కెమెరా ఉంది, 360 కెమెరా ఉంటుంది టాప్ ఎండ్లో. అలాగే మనకి బ్యాక్ లైట్స్ అనేవి కూడా ఫ్రంట్ లైట్స్ లాగా బ్యాక్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్ స్టాప్ లైట్ ఉంది. మనకి బ్యాక్ డిక్కీ మీద ఒక లిప్ లైన్ అనేది ఉందండి. ఆ లిప్ లైన్ అనేది మన వాళ్ళు బాగా హైలైట్ చేశారు. అది చాలా యూస్ఫుల్ అవుతుంది కూడా. అలాగే మనకి ఏరో బూట్ లిడ్ స్పాయిలర్ అని చెప్పేసి చూసారు, అది చాలా షార్ప్ ఉంది. ఇది చూడడానికి చాలా లుక్ ఉంది. ఇది మనకి రియల్ లైఫ్లో కూడా ఎయిర్ డైమెన్షన్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మనకి సైడ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఉంది. ఫ్రంట్ డిజైన్ బాగుంది, బ్యాక్ డిజైన్ బాగుంది. మనం ఇంకా ఇంటీరియర్లోకి ఎంటర్ అయిపోతే మనకి సింపుల్ కీలో కూడా చాలా సింపుల్గా, కొత్త కీ ఏం కాదు, ఓల్డ్ షిఫ్ట్కి వచ్చినటువంటి కీనే. మనకి ఓపెన్ అండ్ లాక్ అంటే లాక్ అన్లాక్ బటన్స్తో పాటు బూట్ ఓపెన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఒక సింపుల్ బటన్ ఇచ్చారు. దాంతో బూట్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. మొత్తం ఓపెన్ అవుతుంది, టాప్లోకి వెళ్ళదు. జస్ట్ బూట్ లాక్ అనేది ఓపెన్ అవుతుంది, కొంచెం బయటకు ఓపెన్ అవుతుంది. మనం దాన్ని హ్యాండ్తో ఆటోమేటిక్గా ఓపెన్ ఏమీ లేదు. మనం ఓపెన్లో చూసుకుంటే డిక్కీలో కనుక కొంచెం అయితే స్పేస్ అయితే బాగుంది, కానీ ఈ లోపల కవరింగ్ అనేది చేయలేదు. మనకి వైర్లు కానివ్వండి ఇవన్నీ మనకి ఓపెన్గా కనిపిస్తున్నాయి. స్కెలిటన్ డిజైన్లా అనిపిస్తుంది. మనకి లోపల డిక్కీలో లైట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలానే మనకి డిక్కీలో చూసుకున్నట్టయితే స్పేర్ వీల్ అనేది 14 ఇంచ్ స్టీల్ వీల్ అనేది ఇచ్చారు. అదే టాప్ ఎండ్లో కూడా మనకి ఎల వీల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, స్పేర్ వీల్ మళ్ళీ త్వరగా చేంజ్ చేసుకోవాలి అనే లెక్కలో మన వాళ్ళు ఈ 14 ఇంచ్ వీల్, లోయెస్ట్ సైజ్ వీల్ అనేది ప్రొవైడ్ చేశారు. డిక్కీ అయితే నాకు అంత ఫీడ్బ్యాక్ అనిపించలేదు, డిక్కీ అంత వెయిట్ అనిపించలేదు. అలాగే డోర్స్ బానెట్ అయితే నాకు చాలా వెయిట్ అనిపించింది, మంచి బిల్ట్ క్వాలిటీ చేంజ్ అయినట్లు అనిపించింది. అలాగే మనకి ఇన్సైడ్లోకి ఎంటర్ అయిపోదాం. రిక్వెస్ట్ సెన్సార్తో కీ మన పాకెట్లోనే ఉంది కాబట్టి. ఓకే, డోర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ కలర్ థీమ్ అనేది చాలా బాగుంది. ఈ కలర్ థీమ్ అనేది ఈసారి కొంచెం చేంజ్ చేశారు. మనకి లైట్ కలర్ డోర్ క్రోమ్ హ్యాండిల్స్ కానివ్వండి, బాటిల్ హోల్డింగ్ ఉండే స్పీకర్ గ్రిల్స్ ఇవన్నీ మనకి రీసెంట్గా రిలీజ్ అయిన స్విఫ్ట్లో లానే ఉన్నాయి. ఈ కలర్ థీమ్ అనేది, ఇన్సైడ్ కలర్ థీమ్ అనేది అయితే చేంజ్ చేశారు. మనకి ఇక్కడ స్పీకర్స్లో ట్వీటర్స్ అనేది టాప్ ఎండ్లో ఇన్బిల్ట్గా వచ్చేస్తున్నాయి. ఏసీ వెంట్స్ కానివ్వండి ఇవన్నీ ఓల్డ్ స్విఫ్ట్లానే ఉన్నాయి. ఈ బటన్ ఒకటి చేంజ్ చేశారు, క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. ఇంజిన్ స్టాప్ బటన్, మనకి హెడ్ లైట్ బటన్ కానివ్వండి, ఆటో స్టాప్ అండ్ స్టాప్ బటన్ కానివ్వండి, అలాగే మనకి ట్రాక్షన్ కంట్రోల్ బటన్, ఇవన్నీ సేమ్ మనకి మారుతి సుజుకిలో అన్ని కార్స్లో చూసేలానే ఉన్నాయి. స్టీరింగ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. లోపలికి మనకి కూర్చోడానికి అయితే డోర్ బాగా ఓపెన్ అవుతుంది. ఓకే, లోపల చూసుకుంటే మనం ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. ఓకే, ఇగ్నిషన్ ఆన్ చేసుకొని మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇగ్నిషన్ ఆన్ చేసేసుకున్నాం. స్క్రీన్ సైజ్ అయితే చూడండి, డిస్ప్లే 9 ఇంచెస్ ఉంది. మనకి ఆటో, ఆండ్రాయిడ్, కార్ప్లే, మనకి వైర్డ్ అండ్ వైర్లెస్ కనెక్షన్ ఉంది. అలాగే మనకి స్టీరింగ్లో టాప్ ఎండ్లో క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అలానే మనకి లెఫ్ట్లో వచ్చేసి మనకి ఆడియో కంట్రోల్స్ ఉంటాయి. అలాగే బ్లూటూత్ కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, స్టాప్ చేసుకోవడానికి, అలాగే మనకి వాయిస్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఈ డిజైన్ అనేది మనకి స్క్రీన్ కానివ్వండి, ఈ మొత్తం డాష్ బోర్డ్ కానివ్వండి, మొత్తం డ్రైవర్ సైడ్కి ఒక 5 degrees టిల్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇది టాప్ ఎండ్స్లో వచ్చేలాగా మనకి ఇలా ఇచ్చారు. బూట్ స్పేస్ అనేది బాగానే ఉంది. ఓకే, ఇక్కడ 2 వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది గ్లో బాక్స్ అనేది కూల్ కాదు, నార్మల్ గ్లో బాక్స్. ఈ ఏసీ అయితే సేమ్ మనం అన్ని కార్స్లో, నెక్సా కార్స్లో చూసేదానిలానే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ జోన్ ఉంది. అలానే మనకి స్పెషల్గా దీంట్లో ఫస్ట్ టైం ఇన్ అని చెప్పేసి డిజైర్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే యూఎస్బీ ఉంది, టైప్ 12 volts ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ టైం సెగ్మెంట్లో లాగా మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ స్విఫ్ట్ అంటే ఎరీనాలో ఇదేనండి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్. మాన్యువల్ కారు మనం చూస్తుంది, మాన్యువల్ కారు. మనకి ఇక్కడ మిస్ అయింది ఏదైనా ఉందా అంటే అది మనకి సీట్ కుషనింగ్ చాలా బాగుందండి. మనకి మిస్ అయింది ఒకటి హ్యాండ్ రెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆటోమేటిక్ డిమ్మింగ్ వ్యూ మిర్రర్ ఏమీ లేదు. అలాగే మనకి టికెట్ హోల్డర్ ఉంది. మనకి ఇక్కడ అటు సైడ్ వ్యానిటీ మిర్రర్ ఉంది. కో పాసెంజర్ సైజు వ్యానిటీ మిర్రర్ ఉంది. అలాగే మనకి లోపల ఇన్సైడ్ లైట్స్ వచ్చేసి హెలజన్ ఇచ్చారు. మనం ఇప్పుడు స్పెషల్ ఇన్ డిజైర్
సన్ రూఫ్లో మనం చూసుకున్నట్లయితే మనకి సింగిల్ టచ్ బటన్స్ ఏమీ ఇవ్వలేదు. నేను ట్రై చేశాను, సింగిల్ టచ్ ఒక 3-4 టైమ్స్ టచ్ చేసి కూడా చూశాను, లేదు టచ్ అవ్వలేదు. టచ్ చేసినా కానీ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలానే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేయడానికి కూడా మనకి లాంగ్ ప్రెస్ చేస్తేనే అవుతుంది. ఈ చిన్న గ్యాప్ అనేది ఉంది చూస్తారు, ఈ గ్యాప్ అనేది మనం జస్ట్ టిల్ట్ చేసుకోవడానికి, లోపల ఉన్న ఎయిర్ మొత్తం మనం ఎక్కడన్నా అవుట్ సైడ్లో ఉన్నప్పుడు లోపల కార్లో కూర్చోగానే ఎయిర్ అనేది లోపలంతా వేడి ఆవిరి అనేది ఉంటుంది కదా, అది పోగొట్టుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సన్ రూఫ్ ఓపెన్ చేసినా కానీ మనకి చాలా ఈజీగా లోపల ఉన్నటువంటి హాట్ ఎయిర్ మొత్తం ఫ్లష్ అవుట్ చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు ఈ కర్టన్ అనేది క్లోజ్ అవ్వట్లేదు. చాలామంది తెలియకుండా పిల్లలు అయితే క్లోజ్ చేసేస్తే మనం లోపల సన్ రూఫ్ ఓపెన్ అయిందో క్లోజ్ అయిందో తెలియదు, కర్టన్ క్లోజ్ చేస్తే. అలా మనకి సన్ రూఫ్ ఓపెన్ అయి ఉన్నప్పుడు కర్టన్ అనేది క్లోజ్ అవ్వదు. ఇది ఒక గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సన్ రూఫ్ అయితే ఒక మినిమం సైజులో ఉంది. ఒక పెద్ద పర్సన్ కూడా మనకి ఓపెన్ అయ్యి లోపలికి బయట నుంచి చూసుకోవడానికి వీలుగా చూడండి. మొత్తం అంతా కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఓపెన్లో చూసుకోవడానికి. 360 చూసుకోవచ్చు, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తాడు. ఒక ఫ్యామిలీ కార్లో ఉండాల్సిన సన్ రూఫ్ అనేది ఇప్పుడు మన డిజైర్లో వచ్చేసింది. ఓకే, చాలా హ్యాపీ ఉందండి. ఇది ఫస్ట్ సెగ్మెంట్లో మనకి, ఈ సెగ్మెంట్లో ఈ 4 మీటర్ సెడాన్లో ఏ కార్లో కూడా ఈ సన్ రూఫ్ అనేది లేదు. మనకి హ్యాండ్ రెస్ట్ మిస్ అయింది. సో హ్యాండ్ రెస్ట్ మిస్ అయింది, అక్కడ చిన్నపిల్లలు ఉంచోడానికి కొంచెం వీలుగా బాగానే ఉంది. హ్యాండ్ రెస్ట్ కూడా ఉండుంటే బాగుండేది. సేఫ్టీ ఫీచర్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్, ప్యాసింజర్ సైడ్, అలానే సైడ్ పిల్లర్కి సీట్ మౌంటెడ్. మనకి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకి బేస్ వేరియంట్ నుండి టాప్ ఎండ్ వేరియంట్ వరకు. ఈ డిజైర్లో చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్, ఫ్రంట్ సైడ్ డోర్ ఓపెన్ అనేది ఎంత ఓపెన్ అవుతుందో చూద్దాం. చూసినట్లయితే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఎక్కడానికైతే చాలా ఫ్రీగానే ఉంది. మనకి అట్లా అని 90 డిగ్రీస్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, కానీ 80 డిగ్రీస్ వరకు ఓపెన్ అవుతుంది. ఆల్మోస్ట్ 80 డిగ్రీస్ ఓపెన్ అవుతుంది. ఈ మాత్రం మనకి ఎలాంటి పర్సన్ అయినా ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసుకున్నట్లయితే మనకి అదే ఫ్రంట్ డోర్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఫ్రంట్ డోర్ చూడండి, ఆల్మోస్ట్ 85 డిగ్రీస్ అనేది ఆల్మోస్ట్ నియర్లీ 90 డిగ్రీస్ వరకు ఓపెన్ అయిపోతుంది. ఎలాంటి పర్సన్ అయినా ఈజీగా ఎక్కడానికి, ఈజీగా కార్లో కూర్చోడానికి వీలుగా ఫ్రంట్ డోర్ అయితే చాలా ఈజీగా ఉంది. బ్యాక్ డోర్ కూడా ఆల్మోస్ట్ 80 డిగ్రీస్ వరకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనం కూర్చోడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే ఇన్సైడ్ చూసుకున్నట్లయితే మనకి లోపల కంఫర్ట్ అనేదాన్ని చూద్దాం. ఈ డోర్లో కుషన్ వచ్చేసి ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ యూస్ చేశారు హ్యాండ్ రెస్ట్ కోసం. అలాగే డ్రైవర్ సైడ్ కూడా కొంచెం సాఫ్ట్ మెటల్ ఉంటుంది. మనకి లోపల మనకి చూసుకున్నట్టే స్పేస్, నేను ఫ్రంట్ సీట్ని ఒక 6 ఫీట్ పర్సన్ కూర్చుంటే ఎలా ఉంటుందో అలాగ అడ్జస్ట్ చేసి పెట్టాను. నా హైట్ 5'10", బ్యాక్ సీట్లో నాకు ఎలా ఉంది అంటే, నాకు నీ రూమ్ అయితే సఫిషియెంట్గానే ఉంది, కింద లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. కానీ నాకైతే నేను మొత్తం వెనక్కి జరిగి కూర్చున్నప్పటికీ నాకు థై సపోర్ట్ అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. సీట్ కొంచెం బ్రాడ్, కొంచెం లెంత్ తగ్గింది అనిపించింది. నాకు కనుక థై సపోర్ట్ కావాలి అంటే నేను కాళ్ళు ఇలా ఫోల్డ్ చేసుకొని కూర్చుంటే కనుక నాకు థై సపోర్ట్ దొరుకుతుంది. నేను కొంచెం సన్నగా ఉండడం వల్ల మరి నాకు అలా అనిపించిందో, డిజైన్ మరి ఇలా చేశారు. థై సపోర్ట్ కొంచెం పెంచినట్లయితే బాగుంటుంది. హెడ్ రూమ్ అయితే నా హైట్కి బాగుంది. అలాగే మనకి ఇక్కడ సన్ రూఫ్ ఉండడం వల్ల ఒక బంపీ డిజైన్ అనేది ఇక్కడ మనకి, ఆ సన్ రూఫ్ అనేది బ్యాక్ వచ్చి ఫిక్స్ అవ్వడానికి అక్కడ ఒక బంపీ డిజైన్ ఉంది. మిగతాదంతా మనకి హెడ్ రూమ్కి కొంచెం స్పేస్ క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక బంపీ డిజైన్ అనేది ఇచ్చారు. నా హైట్కి అయితే నీ రూమ్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది, కానీ నాకు థై సపోర్ట్ అనేది ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. దీనిలో హ్యాండ్ రెస్ట్ అనేది ఇచ్చారు. ఇది 5 సీటర్, టోటల్ ఆక్యుపెన్సీ 5 సీటర్ అయినప్పటికీ మనకి బ్యాక్లో 2 హెడ్ రెస్ట్ మాత్రమే ఇచ్చారు. బ్యాక్లో 3 మెంబర్స్ కూర్చోడానికి కెపాసిటీ ఉన్నప్పటికీ కానీ మనకి బ్యాక్ మిడిల్లో హెడ్ రెస్ట్ అనేది మిస్ అయింది. అలాగే మనకి ఇక్కడ స్పెషల్గా రీడింగ్ లైట్ అనేది ఇండివిజువల్గా బ్యాక్ ఉన్న పర్సన్స్కి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. అలాగే సెంటర్లో టాప్ లైట్ నార్మల్గానే ఉంది. అలానే బ్యాక్ పర్సన్స్కి కూడా ఇండివిజువల్గా ఉంది. మనకి ఇక్కడ గ్రాబ్ రైల్స్ కానీ ఉండే సేమ్ మారుతి సుజుకీలో ఉండేలానే ఉన్నాయి. ఈ సన్ రూఫ్ అనేది మాత్రం కొంచెం స్పెషల్ ఫీచర్గా హైలైట్ చేస్తున్నారు. స్పెషల్ ఫీచర్ కూడా మనం మొత్తం చూసుకోవడానికి, బయట వెదర్ని ఎంజాయ్ చేయడానికి, పిల్లలైతే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి ఇక్కడ వెదర్ని ఎంజాయ్ చేయడానికి సన్ రూఫ్ అనేది చాలా బాగుంటుంది. కార్కి లుక్ కూడా బాగుంటుంది. లోపల ఉన్న ఈ లైట్ కలర్ థీమ్ అనేది
కార్లో చాలా ఒక ఫీల్ గుడ్ క్రియేట్ కలర్లా ఉంది. చాలా లైట్ కలర్ ఉంది. మనకి ఇక్కడ బ్యాక్లో హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఉంది, ఫ్రంట్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఉంది. మనకి ఇక్కడ కావాల్సిన 6 ఎయిర్ బ్యాగ్స్ సేఫ్టీ ఉన్నాయి. అలాగే మనకి ఈ కార్లో ABS ఉంది, EBD ఉంది, ESP టెక్నాలజీ మొత్తం మనకి ట్రాక్షన్ కంట్రోల్ దగ్గర నుంచి అలాగే ఉంది. అలాగే మనకి బ్యాక్లో వాళ్ళకి ఛార్జింగ్ పోర్ట్స్ కోసం ఒక C టైప్, ఒక USB ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. AC వెంటిలేషన్ ఉంది. AC వెంట్స్ కూడా మనకి బ్యాక్ ఉన్న త్వరగా కూల్ చేయడానికి కార్ని మనకి బ్యాక్ AC వెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి డోర్ క్లోజింగ్ చూసుకున్నట్లయితే సౌండ్ అనేది నాకు డోర్స్ కొంచెం క్వాలిటీ 5 స్టార్ రేటింగ్ ఏదైతే డిజైర్ 5 స్టార్ రేటెడ్ అని చెప్పేసి గ్లోబల్ ఎన్కాప్లో ఉందో నాకు అదంతా బాగానే అనిపించింది. కానీ డిక్కీ ఒకటి నాకు కొంచెం అంత లైట్ వెయిట్ అనిపించింది, అంత పెద్ద వెయిట్ అనిపించలేదు. డిక్కీలో కూడా కొంచెం వెయిట్ పెంచేసినట్టయితే కొంచెం లోపల ఆ స్కెల్టన్ డిజైన్ అనేది లేకుండా కొంచెం క్రియేట్ చేస్తే బాగుండేది. మనకి బూట్ ఓపెన్ చేసి బ్యాక్ డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి, ఫ్రంట్ వుడ్ ఓపెన్ చేయడానికి, అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ సేమ్ మళ్ళీ వెనక ఓల్డ్ మోడల్ లాగా ఇక్కడ మారుతి మనకి బెలనోలో చూసుకున్నట్లయితే బ్యాక్ బటన్ ఉంటుంది. అట్లాగే మనకి దీనికి బ్యాక్ బటన్ ఉంది, ప్లస్ లిడ్ ఓపెన్ చేయడానికి ఒక లీడ్తో మనకి ఇక్కడ బటన్ కూడా ఫ్రంట్ నుంచి డ్రైవర్ సైడ్ దగ్గర నుంచే ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేసినట్టు ఒక చిన్న బటన్ ప్రొవైడ్ చేసుకోవడానికి, కానీ CNGకి యాపబుల్ అయ్యేలాగా అక్కడ CNG ఇన్పుట్ పెట్టుకోవడానికి వీలుగా అక్కడ మనకి ఒక అలాట్మెంట్ అనేది ఇచ్చారు. అలాగే ఫ్రంట్ ఇంజన్ గురించి చూసుకున్నట్లయితే ఇంజన్ ఇది ఒక మన రీసెంట్గా రిలీజ్ అయినటువంటి స్విఫ్ట్ ఇంజన్నే దీంట్లో యూజ్ చేశారు. ట్యూనింగ్ అనేది చేంజ్ చేశారు. ఈ ఇంజన్ వచ్చేసి Z సిరీస్ ఇంజన్ అండి. Z సిరీస్ 1.2 లీటర్ Z సిరీస్ ఇంజన్. ఇది మనకి ఒక ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంజన్గా మనకి మారుతిలో రీసెంట్గా తీసుకురావడం జరిగిందండి. ఇది మాన్యువల్ కారు, 5 స్పీడ్ మాన్యువల్ కారు మనకి మైలేజ్ క్లెయిమ్ చేసింది 25.71 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది క్లెయిమ్ చేశారు. అదే 5 స్పీడ్ ఆటోమేటిక్ వచ్చేసి మనకి కొంచెం మైలేజ్ పెంచుకొని ఇంకా ఎక్కువ మైలేజ్ అనేది 1 కిలోమీటర్ ఆటోమేటిక్లోనే ఎక్కువ రావడం జరుగుతుంది. అదే CNGలో అయితే 33.73 1 kgకి మనకి అంత మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది. మన మారుతి సుజుకిలోనే ఈ 1.2 ఇంజన్లో మనకి టాప్ మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఇంజన్ ఇదే అని చెప్తున్నారు. ఇంత 20+ మైలేజ్ అంటే చూడండి, మనకు ఒక ఫ్యామిలీ కార్ కావాల్సిన 5 స్టార్ రేటింగ్ ఉంది. ఒకసారి బానెట్ సౌండ్ చూడండి, బానెట్ సౌండ్ చాలా బాగుంది, కొంచెం వెయిట్ అనేది తెలుస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, EBD ఉంది, హిల్ హోల్డ్ అసిస్టెంట్ కూడా దీనిలో ఉంది. అలానే మనకి సేఫ్టీ ఫీచర్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వెయిట్ అనేది సేమ్ వెయిట్ ఉన్నప్పటికీ మనకి సేఫ్టీ అనేది 5 స్టార్ రేటెడ్ సేఫ్టీతో ఈ డిజైర్ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి లైట్స్ గురించి చూసుకున్నట్లయితే నేను ఒకసారి లైట్స్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఈ కనెక్టెడ్ టైల్ లైట్ లాగా మనకు క్రోమ్ లైన్ ఇచ్చారు కదా, రీసెంట్గా వచ్చిన వెర్నాలో అయితే కనుక ఆ లైట్ కూడా మనకి హైలైట్ అవుతుంది. దీనిలో మనకి లైట్ హైలైట్ అవుతున్నట్లుగానే చూపించడానికి ఒక క్రోమ్ లైన్ అనేది ఫ్రంట్ గ్రిల్ పైన ఇచ్చారు. లైట్స్ చూసుకున్నట్లయితే మనకి DRLs వచ్చేసి ఇట్లా లైన్లా ఉన్నాయి. తర్వాత మెయిన్ లైట్స్ చూసుకున్నట్లయితే 6 LED లైట్స్లో 4 LED లైట్స్ అనేది లో బీమ్లో ఉంటాయి. హై బీమ్ ఆన్ చేసినప్పుడు టోటల్ 6 LED లైట్స్ అనేది వెలుగుతాయి. చూడండి, నేను ఇక్కడ బ్లింక్ చేసి చూపిస్తాను. ఇలా ఇవి మొత్తం LED అండి. అలాగే మనకి ఫాగ్ లైట్స్ కూడా LED వచ్చినాయి. మనకి ఇక్కడ LED రానివి ఏంటివి ఏమన్నా ఉన్నాయి అంటే మనకి లోపల ఇన్సైడ్ ఉన్నటువంటి లైట్స్ హెలోజన్ బల్బ్స్, అలానే మనకి హజార్ లైట్స్ అనేవి సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి హెలోజన్లోనే వచ్చినాయి. అలానే మనకి బ్యాక్ రివర్స్ లైట్ కూడా హెలోజన్లో వచ్చింది. నాకు ఈసారి బాగా నచ్చింది ఏంటంటే స్విఫ్ట్లో కానివ్వండి, ఈ రీసెంట్గా వచ్చే స్విఫ్ట్ డిజైర్లో కానివ్వండి, ఫ్రంట్ హెడ్ లైట్స్ కానివ్వండి, బ్యాక్ హెడ్ లైట్స్ బ్యాక్ టైల్ లైట్స్ కానివ్వండి, మనకి బ్లాక్ స్మోక్ అవుట్తో పాటుగా ఈ రెడ్ స్మోక్ ఏదైతే వచ్చిందో ఇది చూడడానికి చాలా సూపర్ అంటే సూపర్ ఉంది. బ్రేక్ లైట్ చూస్తే మనకి ఇన్బిల్ట్గా ఉంటుంది. అలాగే మనకి రిఫ్లెక్టర్స్ కూడా ఈసారి కింద బంపర్ మీద ఇవ్వకుండా లోపల టైల్ లైట్స్లోనే ఇచ్చారు. టోటల్ ఓవరాల్గా చూసుకుంటే లుక్ వైజ్ చాలా కొంచెం ఒక పెద్ద కార్ని చూస్తున్న ఫీల్ కలుగుతుంది. మనకి లుక్ అలా ఉన్నప్పటికీ మనకి లెంత్ అనేది 4000 mm లెంత్గా ఉంది. అలాగే విడ్త్ వచ్చేసి 1735 లెంత్ ఉంది. హైట్ వచ్చేసి 1525 అంటే 1525 mm మనకి హైట్గా ఉంది. వీల్ బేస్ వచ్చేసి సేమ్ ఓల్డ్ మోడల్తోనే క్యారీ చేశారు 2450.
అలాగే మనకి దీనికి టర్నింగ్ రేడియస్ వచ్చేసి 4.8 మీటర్ టర్నింగ్ రేడియస్లోనే మనకి కట్ అవుతుంది. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 163 mm గ్రౌండ్ క్లియరెన్స్గా ఉంది. ఈ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటే చాలండి, మన లోకల్ రోడ్స్లో ఆరామ్సే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన రివ్యూ ఎలా ఉందో మనకి మీ కామెంట్లో తెలియజేయండి. మనకి కార్ అందించిన జయలక్ష్మి ఒంగోలు మారుతి సుజుకి ఎరీనా వాళ్ళకి థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కూడా ఇంతసేపు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు రాజ్మోహన్, ఒంగోలు నెక్సాలో ఉంటారండి, మారుతి సుజుకి నెక్సాలో ఉంటారు.